హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే ఆద్య అలాగే సీను ఇద్దరు కూడా సీతారామ కళ్యాణం అంటే శ్రీరామనవమి సందర్భంగా రాములు వారు సీతమ్మ వారు గెటప్స్ వేసి ఇద్దరు కూడా స్టేజ్ మీద నాటకం వేస్తూ ఉంటారు. నాటకంలో భాగంగా సీతాదేవి అయిన ఆద్యను మంటల్లో దూకమని రాములు వారైన సీను చెప్పడంతో మంటల్లో దూకడానికి అక్కడ నించొని ఉంటుంది. కావాలనే చారు పద్మ ఇద్దరు కూడా కుట్ర చేసి ఆద్యకి మంటలు అడ్డి తను మంటల్లో పడిపోయేలాగా చేయడంతో విషయం తెలుసుకున్న సీను ఒక్కసారిగా చారు చంప పగలగొట్టి నీ కళ్ళ ముందే ఆద్య మెడలో తాళి కడతాను, ఏం చేస్తావని చెప్పి గట్టిగా ఎదిరించడంతో చారు షాక్ అయిపోతుంది. మరి నిజంగా సీను ఇక ఆద్య మెడలో తాళి కడతానని చెప్పాడు కాబట్టి నిజంగా అదే పని చేసి చూపిస్తాడా? నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే రామలక్ష్మి వెంట శౌర్య పడడంతో, సార్ మీకు ఎన్నిసార్లు చెప్పాలి సార్, మీరు నా వెంట పడొద్దని ఎన్నిసార్లు చెప్పినా సరే మీరు నా వెంట పడుతూనే ఉన్నారు, ఎంత చెప్పినా మీకు అర్థం కావట్లేదా సార్ అని చెప్పేసి ఈ విధంగా రామలక్ష్మి అంటూ ఉంటుంది. ఏంటి రమా, నేను చెప్పేది కొంచెం కూడా వినిపించుకోవా, అయినా నేను చెప్పేది ఎందుకు వినట్లేదు అని చెప్పి రామలక్ష్మి వెనుక శౌర్య పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. వెంటనే జానకి మాత్రం రఘురామ్కి నిజం చెప్పాలనుకుంటూ ఉంటుంది. ఏమండి, మన రామలక్ష్మి ఉంది కదా, తను వాళ్ళ కాలేజీలోనే కోచ్గా చేస్తున్న శౌర్య గారిని ప్రేమిస్తుందట. రామలక్ష్మి సంతోషంగా ఉండడమే కదా మనకు కావాల్సింది. రామలక్ష్మి సంతోషంగా ఉండకలేనప్పుడు మనం ప్రశాంత్కి ఇచ్చి పెళ్లి చేసినా ఏం లాభం అండి. రామలక్ష్మి అమాయకత్వాన్ని చూసి ఆ రోజు మనం పెళ్లి నిర్ణయించాం. కానీ ఇప్పుడు రామలక్ష్మి తన తెలివితే వేరొకరిని ప్రేమించడానికి సిద్ధపడింది. మనం రామలక్ష్మిని గద్దించి బెదిరించి అయినా ప్రశాంత్తో పెళ్లి చేయొచ్చు. కానీ తను సంతోషంగా ఉండనప్పుడు మనకెందుకండి అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే వెంటనే అటువైపుగా రామలక్ష్మి వెనుక పరిగెడుతున్న శౌర్యని చూసి షాక్ అయిపోయి అక్కడికి పరిగెత్తుకుంటూ రఘురామ్ వెళ్తాడు. జానకి మాత్రం రఘురామ్కి చెప్తున్నాను అనుకొని అంతా కూడా చెప్తూ ఉంటుంది. కానీ ప్రశాంత్ అన్ని మాటలు వినేస్తాడు. ఇకపోతే, సార్ మీరు ఇక్కడి నుంచి వెళ్తారా లేదా, నన్ను అరిచి గోల పెట్టమంటారా అని రామలక్ష్మి అడుగుతూ ఉంటే, ఏంటి రామలక్ష్మి నేను చెప్పేది వినగా అనగానే, నాకు ఏం వినాలని లేదు సార్, మీరు వెళ్తేనే బాగుంటుంది, లేకపోతే అందరిని పిలిచి గట్టిగా అరుస్తాను అనగానే సరే అని చెప్పి శౌర్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెంటనే రఘురామ్ వచ్చి, ఏమైందమ్మా, మీ సార్ ఏదో అంటున్నారు అనగానే, ఏంటి నాన్న ఏమీ లేదు, అదే ఆ రోజు ఎరువుల కొట్టు దగ్గరికి వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పారంట కదా, అప్పటికి నాకు నిశ్చితార్థం జరిగిన సంగతి ఆయనకు తెలియదంట, అదే సారీ చెప్పడానికి వచ్చారు నాన్న అనగానే, అంతేనా లేదా ఏమైనా నిన్ను బెదిరిస్తున్నాడా అనగానే, అయ్యో నాన్న అదేం లేదు నాన్న, సార్ చాలా మంచివారు అని చెప్పేసి అనగానే, సరేనమ్మా అని చెప్పేసి రఘురామ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పటికే ప్రశాంత్ జానకి చెప్పే మాటలన్నీ కూడా వింటూ ఉంటాడు. జానకి ఒక్కసారిగా తిరిగి చూడగానే అక్కడ రఘురామ్ స్థానంలో ప్రశాంత్ ఉంటాడు. ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నారు, నాతో పెళ్ళి అని చెప్పి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎవరికో ఇచ్చి రామలక్ష్మిని పెళ్లి చేస్తానంటున్నారు ఏంటి అనగానే, అయ్యో బాబు తప్పుగా అపార్థం చేసుకోకు, నీతో ఇలా అంటున్నందుకు తప్పుగా అనుకోకు, రామలక్ష్మి ఎవరినో ప్రేమిస్తుందట, తనకిచ్చి పెళ్లి చేస్తే తను సంతోషంగా ఉంటుంది కదా, నీకు అందం ఉంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, ఎవరో ఒక అమ్మాయి దొరుకుతుంది, నువ్వు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు, పాపం రామలక్ష్మి అమాయకురాలు అని చెప్పగానే ప్రశాంత్ అలానే చూస్తూ ఉంటాడు. వెంటనే ఇక కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే, మీ అమ్మ నాన్నతో ఏదో ఒకటి సర్ది చెప్తావని అనుకుంటున్నాను బాబు అనగానే కోపంగా ప్రశాంత్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇకపోతే రఘురామ్ వచ్చి, ఏంటి జానకి ఏదో చెప్పాలన్నావు అనగానే, ఏదో చెప్పాలని కాదు, చెప్పాలని అనుకున్నానండి, అంత ధైర్యం చేసి అంతా చెప్పిన తర్వాత మీరు మధ్యలో ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతూ ఉంటే, అయ్యో నేను పనుండి వెళ్ళానులే అనగానే, అవునా సరేనండి, మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నప్పుడు చెప్తానులే అని చెప్పి జానకి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇకపోతే
ప్రశాంత్ కోపంగా అక్కడికి వెళ్ళగానే ప్రభాస్ అలాగే తన ఫ్రెండ్ వచ్చి, ఏంట్రా ప్రశాంత్ ఏమైంది, ఎందుకలా కోపంగా ఉన్నావు, ఎందుకలా మెట్టుకు చేతులు వేసి బాదుకుంటున్నావు అనగానే, నాకు చావాలనిపిస్తుందిరా, నాకేమీ అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇక రామలక్ష్మి గురించి శౌర్య గురించి ఇద్దరు కూడా ప్రేమించుకున్నారని చెప్పి రామలక్ష్మి వాళ్ళ అమ్మకే తెలిసింది. రామలక్ష్మి వాళ్ళ అమ్మ ఇక రఘురామ్ గారితో చెప్తుంటే నేను విన్నాను. ఆవిడ రఘురామ్ మామయ్యతో చెప్తున్నాను అనుకొని ఆ మాటలన్నీ కూడా నాకే చెప్పింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు అనగానే, అయితే ఆవిడకి తెలిసింది అంటే ఖచ్చితంగా ఇక రఘురామ్ గారికి తెలిసిపోతుంది. ఈ రామలక్ష్మిని నీకు పెళ్లి చేయడానికి చాలా కష్టం అవుతుంది కదా అనగానే, అది నాకు కూడా భయమేస్తుందిరా అని చెప్పి ఈ విధంగా ప్రశాంత్ అంటూ ఉంటాడు. ఇకపోతే ఏది ఏమైనా రామలక్ష్మిని ముందు సొంతం చేసుకోవాలి, లేకపోతే రామలక్ష్మి నాకు దక్కదు అని చెప్పి ఈ విధంగా ప్రశాంత్ అంటూ ఉంటే, అయితే మేము చెప్పిన పని చేయరా, ఆ తీర్థంలో ఇక ఆ మందు కలిపి రామలక్ష్మికి ఇస్తే తను స్పృహ తప్పిపోతుంది కదా, తనని ఆ గది దగ్గరికి తీసుకొని వెళ్ళి మీ ఇద్దరు ఒక్కటైపోతే తర్వాత జరగాల్సింది చూద్దాం అనగానే, సరే అలాగే చేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇకపోతే రామలక్ష్మి మాత్రం శౌర్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక నాటకం వేయడానికి స్టేజ్ మీద ఆద్య, సీతమ్మగా సీను ఇక రాములు వారిగా గెటప్స్ వేసుకొని ఇక మొత్తం కూడా నాటకం వేస్తూ ఉంటారు. రామాయణం మొత్తం జరుగుతూ ఉంటుంది. ఆద్య ఇక అలానే మాట్లాడుతూ ఉంటుంది. సీను ఇక ఆద్య మెడలో దండ వేస్తాడు. ఆద్య కూడా సీను మెడలో దండ వేస్తుంది. ఇక అందరు కూడా 14 సంవత్సరాలు వనవాసం అనగానే ఇక ఇక అందరు కూడా చూస్తూ ఉంటారు. రామలక్ష్మి మాత్రం దూరం నుంచి ప్రశాంత్ ఇక సారీ చూస్తూ ఉంటాడు. ఏంటి సార్, ఏంటి, వెళ్ళిపోండి అనగానే, రామలక్ష్మి నేను చెప్పేది వినవా, ఒక 5 నిమిషాలు ఇలా రా, నీతో మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటే, అయినా కూడా రామలక్ష్మి రాకుండా అలానే ఉండిపోతుంది. సరే వెళ్ళాలి, వెళ్ళి ఎలాగైనా సరే ఆయనకి బుద్ధి చెప్పి రావాలి అని చెప్పేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత, ఏంటి సార్ ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కాదా, ఏంటి ఇలా వచ్చారు అని అంటూ ఉంటే, అయ్యో రామలక్ష్మి నేను చెప్పేది నీకు కొంచెం కూడా అర్థం కావట్లేదా, ఒక్కసారి నా మాట విను అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే, నాకు ఏం చెప్పినా సరే వినాలని లేదు అని అంటూ ఉంటుంది రామలక్ష్మి. ఇక ఎక్కిలు వస్తూ ఉంటాయి. అప్పుడే అటువైపు ఒక బాబు వెళ్తూ ఉంటే ప్రశాంత్ తనకి తీర్థం ఇవ్వమని రామలక్ష్మి వైపు చూపిస్తూ ఉంటాడు. ఆ బాబు ఆ తీర్థం తీసుకొస్తూ ఉంటే శౌర్య అనుకోకుండా ఆ తీర్థం తీసుకొచ్చి రామలక్ష్మికి ఇవ్వడంతో రామలక్ష్మి ఆ తీర్థం కళ్ళు తిరిగి పడిపోతుంది. శౌర్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కళ్ళు తిరిగి పడిపోయిన రామలక్ష్మిని చాపలో చుట్టుకొని ప్రశాంత్ అనేది నెత్తిన పెట్టుకొని ప్రభాస్ అలాగే తన స్నేహితులతో కలిసి తీసుకొని వెళ్ళిపోతారు. ఇక ప్రశాంత్ రామలక్ష్మిని సొంతం చేసుకుంటాడా లేదా అని పక్కన పెడితే, మంటల్లో దూకమని సీతని అంటే ఆద్యని ఆజ్ఞాపించగానే మంటల్లో దూకుతానని మంటల దగ్గర నించోగానే ఇక వెంటనే ఈ విధంగా చారు వచ్చి, అత్తయ్య మీరు వెళ్ళి లైట్ ఆఫ్ చేయండి అనగానే, సరే అని చెప్పేసి లైట్ ఆఫ్ చేస్తుంది. మంటలకు వెళ్ళి చారు ఇక ఆద్యని మంటల్లో నెట్టడంతో ఒక్కసారిగా సీను షాక్ అయిపోతాడు. సీను ఇక పరిగెత్తుకుంటూ వచ్చి నిజం తెలిసి చారు చంప పగలగొట్టి, ఆద్య ఉండవలసిన స్థానంలో నువ్వున్నావు, ఏమనుకుంటున్నావు అని చెప్పి గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు. అసలు నీ స్థానం ఆద్యది, ఆద్య స్థానం నీది కాదు అని చెప్పి ఈ విధంగా గట్టిగా